వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలంగాణ అసెంబ్లీ 6వ రోజు దద్దరిల్లిపోయింది. నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఆర్థిక రంగంలో శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి. అయితే దాదాపు 76,000 కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు దాదాపు 6,71,000 చిల్లర కోట్లు అప్పుల్లో ఉందని చెప్పి శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈరోజు 6వ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ రంగం పైన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 81,616 కోట్లు విద్యుత్ రంగంపై బకాయి ఉన్నట్టుగా తేల్చింది. అయితే ఇది గతంలో ఏదైనా మిగులు విద్యుత్తు తీసుకొస్తాము, అదేవిధంగా విద్యుత్ సంస్కరణల ద్వారా పరిశ్రమలకు, రైతులకి ఏదైతే గృహ అవసరాలకు వాడుకోవడానికి పెద్ద ఎత్తున ఒక నాణ్యమైన విద్యుత్ తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అప్పులు కుప్పగా విద్యుత్ రంగాన్ని మార్చిందని చెప్పి అసెంబ్లీలో చర్చ నడిచింది. అయితే ఈ క్రమంలో ఆనాడు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి కూడా డిఫెండ్ చేశాడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయించుకుంటానని చెప్పి ఆయన దానికి సమ్మతించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే తప్పనిసరిగా చేయాల్సిందే, అది 3 అంశాల మీద చేయాలని చెప్పి అన్నారు. ఒకటి వచ్చేసేమో ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలు, ఏవైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు తప్పనిసరిగా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. ఇంకోటి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్పై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితిలో డిస్కమ్లకి ఏదైతే డిస్కమ్ల ద్వారా 28,000 కోట్లు డిస్కమ్లకు బకాయి పడి ఉంది. అదే ఇరిగేషన్ సెక్టార్లో కూడా దాదాపు 14,000 కోట్లు బకాయి ఉంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా 29,000 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నట్టుగా ఈ శ్వేతపత్రం ద్వారా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2020 నాటికి విద్యుత్ రంగంలో అప్పులు ఏదైతే 81,000 కోట్లు ఉన్నాయో వీటిని అనేక బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి మరి ఈ దేని ఏమైనా ఆదాయం వస్తుందో ఆదాయాన్ని చూపిస్తూ రుణాలు తీసుకొచ్చి కూడా కొన్ని పవర్ సెక్టార్లో ఖర్చు పెట్టారని చెప్పి గవర్నమెంట్ తేల్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే మాత్రం పెద్ద ఎత్తున పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి విద్యుత్ శాఖలో మొత్తంగా ఎంతవరకు అవినీతి జరిగింది, దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఆ మినిస్టర్గా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి తినేసేసాడని చెప్పి కాంగ్రెస్ మంత్రులు మొత్తం పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం దాస్తూ అనేక మర్మాలు ఉన్నాయి, అనేక విషయాలను వాస్తవాలను దాచిపెట్టారు, అవన్నీ ఇప్పుడు బయటకు తీయాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పట్టుబడుతున్న క్రమంలో కూడా గతంలో కూడా పట్టుబట్టిన ఈ క్రమంలో చర్చ జరగాలి అసెంబ్లీలో. విద్యుత్ కొనుగోలు ఎంతెంత పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న అంశమైన చర్చ జరగాలి అంటే మార్షల్స్తో మమ్మల్ని బయటికి పంపించారు, బయటికి నెట్టివేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేసాం, దీని మీద తప్పనిసరిగా చర్చ జరగాలి. ఆహ్లాదకరమైన చర్చలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తాన్ని వెలికి తీసి వాటిని ఏ విధంగా సర్ప్లస్ చేయాలనే అంశాలపైన సుదీర్ఘ చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పట్టుబట్టింది. ఆ విధంగానే బీఆర్ఎస్ కూడా విద్యుత్ కొనుగోలు విషయంలో పూర్తిగా వాళ్ళు డిఫెండ్ చేస్తూ కొన్ని అంశాలని వాళ్ళు కూడా సాక్ష్యాలతో కొన్ని విషయాల్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా 2 రోజుల పాటు ఏదైతే నిన్న ఆర్థిక శాఖ మీద ఈరోజు విద్యుత్ రంగం మీద జరిగిన శ్వేతపత్రం రిలీజ్ విషయం అయితేనేమి చర్చ అయితేనేమి మొత్తానికి తెలంగాణ ప్రజలు ఆసక్తిగా కొన్ని విషయాల్ని తెలుసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా నిన్న చూస్తే అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన విధానం, ఈరోజు విద్యుత్ శాఖలో దాదాపు 81,000 కోట్లు బకాయిలు పెట్టే విధంగా ప్రభుత్వం దిగజారిపోవటం అనే అంశాలని చాలా క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పాలి.